హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. నేను ఇప్పుడు జనరల్ రీడింగ్ చేస్తున్నాను. సో, చాలా రోజయింది ఒక టాపిక్ చేసి అనమాట. లేట్ నైట్ థాట్స్. సో, మీ పర్సన్ మీ గురించి నైట్ మొత్తం ఏమని ఆలోచించారు? సో, అది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూసేయండి. సో, ఇది జనరల్ రీడింగ్. ఇది టైమ్‌లెస్ రీడింగ్ అండి. ఇది ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ఓకేనా? సో, నేనేమి పిక్ ఎ కార్డ్ రీడ్ చేయట్లేదు. సో, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 1 ఆర్ 2 మెసేజెస్ ఖచ్చితంగా ఉంటాయి ఇందులో. సో, ప్లీజ్ డూ వాచ్ దిస్ వీడియో కంప్లీట్‌లీ. ఓకేనా? యాక్చువల్‌గా నిన్న ఒక మెసేజ్ చూసాను. బట్ నేను ఆ మెసేజ్‌ని రిపోర్ట్ చేశాను. బికాజ్ ఏదైనా మీరు జస్టిఫై చెయ్యాలి అనుకుంటే కంప్లీట్‌గా చూడాలనమాట. ఏదైనా మొత్తం స్టడీ చేసి యూ కెన్ క్వెషన్ ఎనీథింగ్ అనమాట. బట్ మీరు కంప్లీట్‌గా చూడుకోకుండా స్టార్టింగ్‌లో ఒక వర్డ్, తర్వాత ఎండింగ్‌లో ఒక వర్డ్ చూసి చెప్పేస్తే దేర్ ఈజ్ నో యూజ్. ఓకే. సో, ఎవరైనా ఏదైనా క్వెషన్స్ అడగాలి అనుకుంటే మొత్తం కంప్లీట్‌గా చూడండి. ఓకే. కనీసం ఆ సహనం కూడా లేకపోతే క్వెషన్ చేసేయడానికి సహనం కూడా లేకుండా మొత్తం చదువుకోకుండా ఉంటే మిడిమిడి జ్ఞానం అదే అంటారు. మీరు దాని వీడియోని కంప్లీట్‌గా చూడుకోకుండా అన్నా వదిలేయండి. లేకపోతే కంప్లీట్‌గా చూడండి. సో, అప్పుడే మీకు ఏదైనా డౌట్స్ వచ్చేది, లేకుంటే ఏదైనా క్వెషన్స్ వేయటానికి యూ కెన్ ఎలిజిబుల్ అనమాట. ఫస్ట్ మనకు ఎలిజిబిలిటీ ఉండాలి. ఏదైనా క్వెషన్ చేయడానికైనా దాని గురించి ఒక సబ్జెక్ట్ గురించి బాగా తెలిసింటే ఆ సబ్జెక్ట్ గురించి క్వెషన్ చేయగలం. ఆ సబ్జెక్ట్ గురించి ఏమీ తెలియకుండా ఎలా క్వెషన్ చేయగలం చెప్పండి? సో, అలాగే హాఫ్ నాలెడ్జ్ ఉన్నవాడు చాలా చాలా డేంజర్. సో, అలాగ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు నా ఛానల్‌లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో, ఐ రిపోర్టెడ్ దట్ పర్సన్. ఓకే. ఆహ్, ఓకే. నేనిప్పుడు సరే అదంతా ఎందుకు. సో, మీకు ఫస్ట్ నేనిప్పుడు రీడింగ్ స్టార్ట్ చేస్తాను. హ్మ్. సో, మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? యూనివర్స్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి? ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్. నాకు కొన్ని ఫ్యూ కార్డ్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్. వాట్ ఆర్ ద లేట్ నైట్ థాట్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పర్సన్? మా వ్యూవర్స్ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి? ప్లీజ్ నాకు క్లారిఫై చేయండి. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క లేట్ నైట్ థాట్స్. వావ్! మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. నైస్. అది థర్డ్ పార్టీ ద్వారా, అంటే థర్డ్ పార్టీ అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఓకే. బట్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ వ్యాండ్స్. Please give me the clarification for 3 of Pentacles. Please give me the clarification for 8 of Swords. అర్థమైపోయింది. యాక్చువల్‌గా ఏమైంది అంటే మీ పర్సన్‌కి మీతో మాట్లాడాలి అని చాలా ఉంది. కానీ అది పర్మనెంట్ ప్లానా కాదా? సో, తను ఒక పర్మనెంట్‌గా లేదనమాట. తన ప్లాన్స్ ఏమైతే ఉన్నాయో. తన ప్లాన్స్ ఏంటి అంటే మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా గానీ, మీ బంధువుల ద్వారా కానీ, లేకపోతే సంథింగ్ ఆ విధంగా ట్రై చేయాలి. బ్లైండ్‌గా వెళ్ళిపోవాలి. ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ విత్ మై పార్ట్నర్. నా ఫ్రెండ్, మీ ఫ్రెండ్ అయినా కానీ, మీరు మీ పార్ట్నర్కి ఫ్రెండ్ అయినా కానీ, లేకపోతే ఒక ఫ్యామిలీ పర్సన్ అంటే ఎవరైనా అవ్వచ్చు. బ్రదర్, సిస్టర్, డాటర్, సన్, కజిన్స్. ఓకే. సో, ఎవరైనా అవ్వచ్చు అనమాట. సో, ఎట్లా తిరిగి నేను మాట్లాడేద్దాము, ఇంకా నాకు ప్లాన్ అంటూ లేదు. నాకు ప్యాషనేట్గా ఉంది. వాళ్ళతో మాట్లాడకపోతే నేను ఉండలేకపోతున్నాను అన్న విధంగా అనమాట. సో, దే ఆర్ నాట్ ఏబుల్ టు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఓకేనా? సో, నాకేదైనా అద్భుతం జరగాలి, లేకపోతే ఒకవేళ మీరు అలా మాట్లాడడం స్టార్ట్ చేస్తే మళ్ళీ సిచ్యుయేషన్స్ మొత్తం బ్రేక్ డౌన్ అయిపోతుందేమో. ఓకేనా? బ్రేక్ త్రూ అనేది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. సో, ఆ బ్రేక్ త్రూని తను భయపడుతున్నారు. ఓకేనా? మీ పర్సన్ చాలా బ్రేక్ త్రూ ఆ చేంజెస్ని అసలు భయపడుతూ ఉన్నాడనమాట. యూనివర్స్ ఏదో ఒకటి ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. మొత్తం అంతా మీ గురించి ఆలోచనలు. నైట్ మొత్తం మీ గురించే.
మీ పర్సన్‌కి నైట్ మొత్తం మీ గురించి ఆలోచనలు. చూడు చాలా ప్యాషనేట్‌గా ఉంటాడు. ప్యాషన్ అనేది ఉంటేనే ఒక స్టెప్ ముందుకేస్తారండి. ప్యాషన్ లేకోకుండా జస్ట్ లవ్ ఉంటే మాత్రం ఒక స్టెప్ అసలు ముందే వేయరు. ఎందుకంటే ప్రేమ అనేది ఎవరిపైనన్నా ఉంటుంది గానీ ప్యాషన్ అనేది ఇష్టమైన వాళ్ళ మీద మాత్రమే ఉంటుంది. సో, ఇది 6 ఆఫ్ కప్స్ చెప్పాను కదా! మొత్తం అంతా మీ గురించి పాస్ట్ నుంచి గూడా దే ఆర్ వర్కింగ్ ఔట్. మీతో మాట్లాడాలి అని వాళ్ళు ఐడియల్‌గా అయితే లేరు. ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మనసుతో పోరాటం, వాళ్ళ ఫ్యామిలీతో పోరాటం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ మనసులో ఏమనిపిస్తుంది, ఖచ్చితంగా మీరు ఏదో క్వెషన్ చేస్తారు. మీరు నార్మల్ పర్సన్ అయితే కాదు. మీకు ఖచ్చితంగా ఒక సంజాయిషి ఇవ్వాలి. ఓకేనా? సో, మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ దగ్గరికి రావాలని ట్రై చేస్తున్నారు. ఓకే. మీరు మ్యారీడ్ కపుల్స్ అయ్యుండొచ్చు. లేకపోతే మీతో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. దే ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్. వాళ్ళ స్ట్రాటజీస్ అయితే వాళ్ళేదో చేస్తున్నారనమాట. మీకు తెలీదు. సో, అది చాలా కష్టం వాళ్ళకి. స్టక్ అయిపోయి ఉన్నారు. ఎంత చేస్తున్నా ఏంటి ఇది ఏం అవ్వట్లేదు. వాట్ విల్ హ్యాపెన్ అసలు ఏం జరగబోతుంది ఇక నా లైఫ్‌లో అని వాళ్ళకు చాలా అంటే చాలా హర్టింగ్‌గా ఉంది. వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. బట్ మీ లేట్ నైట్ మొత్తం థాట్స్ మొత్తం మీ గురించే. మీతో మాట్లాడాలి. ఖచ్చితంగా ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవాలి. కానీ అది చేయాలంటే ఎలాగా? హౌ టు డూ? ఎందుకంటే తర్వాత ఏదైనా బ్రేక్ త్రూ ఏదైనా ఒక బిగ్ చేంజెస్ వస్తే అది మంచిగా అవుతుందా చెడుగా అవుతుందా? నెగిటివ్‌గానే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇది నెగిటివ్ కార్డ్. నెగిటివ్‌గా ఎందుకు ఆలోచిస్తున్నాడు? తన మనసు తన కంట్రోల్‌లో లేదు. మీరు ఎక్కడ మిస్ అయిపోతారు, మీరెక్కడ లాస్ అయిపోతారు అని భయపడుతున్నారు. ఓకేనా? మీరు లాస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలా? తనకు సరైన ప్లాన్స్ దొరకట్లేదు. మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, బ్లైండ్‌గా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు కానీ ఒక స్ట్రాటజీ లేదు. చాలా వరకు వాళ్ళు లాస్ట్‌లో చాలా స్ట్రాటజీస్ ట్రై చేశారనమాట. ఎన్ని స్ట్రాటజీస్ ట్రై చేస్తున్నా కూడా మీరు దొరకట్లేదు. ఎన్ని స్ట్రాటజీస్ నాకదే మీ దగ్గరికి రావడానికి చాలా కష్టంగా ఉంది. మీరు తనని అంత కట్టడి చేసేసారనమాట. మీ దగ్గరికి రావడానికి చాలా కష్టంగా ఉంది. సో, ఇదనమాట. చాలా స్ట్రాటజీస్ ట్రై చేస్తారు కానీ మీరు యాక్సెప్ట్ చేయలేదనుకుంటా. అందుకనే ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు. ఎలా వెళ్దాము? ఏం చేద్దాము? ఏం చేసినా నాకు వర్కౌట్ అవ్వట్లేదు. సో, మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అయితే చాలా అంటే చాలా అబ్సెసివ్‌గా ఉన్నారు మీ పైన. మీతో మాట్లాడకపోతే ఇంకా తనకు నార్మల్‌గా లేదు. ఓకే. దానికి నిద్ర కూడా పట్టట్లేదనమాట. అంత అబ్సెసివ్‌గా ఉన్నారు మీ పైన. సో, మీ పార్ట్నర్‌కైతే మీరంటే చాలా ఇష్టమండి. వాళ్ళు చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి. సో, ఇది మీరెంత ఆలోచిస్తున్నారు, మీకంటే డబుల్ ఆలోచిస్తున్నట్లున్నారు మీ పార్ట్నర్. ఓకే. సో, నైట్ టైమే గదా! థాట్స్ అన్నీ వస్తాయి. సో, ఆ థాట్స్‌లో మీరే ఉన్నారు అంటే యెస్. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. షఫిల్ చేస్తున్నా మళ్ళీ నాకు ఇదే మీకు ఆఫర్ చేయాలి. మీతో మీతో మీకు ఒక మీరు ఎందుకైతే విడిపోయారో ఏ రీజన్ వల్ల అయితే విడిపోయారో అది మీకు ఇవ్వాలి అని చాలా వెయిట్ చేస్తున్నారు. కానీ అది ఇప్పుడు ఇద్దాము అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో. మీరు చాలా అవాయిడ్ చేసినట్లున్నారు మీ పర్సన్‌ని. సో, ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాటజీస్ ప్లే చేశారు. చాలా ప్లాన్స్ వేసుకున్నారు. బట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోయినారు. బికాజ్ మీరు చాలా మొండిగా ఉన్నట్లున్నారు. సో, మీరు కోరుకున్నదేదో ఇవ్వాలి అనైతే తను డిసైడ్ అయిపోయారండి. తను లేట్ నైట్ థాట్స్‌లో మీరు కోరుకున్నదైతే ఇవ్వాలి అనేది డిసైడ్ అయిపోయినారు. ఓకేనా? సో, ఇప్పుడు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అయితే మీరు వినేశారు కదా! సో, అలాంటప్పుడు మీకు మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఏమైనా తీసుకుంటాడా? ఓకేనా? ఆ ఫీలింగ్ అనేది వెళ్ళిపోయి మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడా అనేది చూద్దాం. యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడా? ప్లీజ్ నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ ఇంత ఆలోచిస్తున్నారు కదా! సో, నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడా? మా వ్యూవర్స్తో మాట్లాడడానికి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడా? ప్లీజ్ నాకు కొంచెం క్లారిఫై ఇవ్వండి. మళ్ళీ ధైర్యం చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడా అంటే 5 ఆఫ్ పెంటకల్స్. ఓకే. నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడా అంటే ఇట్స్ లైక్ తీసుకుంటాడు. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఎందుకు టైం తీసుకుంటుంది అంటున్నానంటే మిమ్మల్ని మోసం చేశారండి. నేను చాలా డేస్ నుంచి చూస్తున్నాను. ఇది ఎవరో చాలా మోసపోయిన వాళ్ళ గురించి రీడింగ్ వస్తుంది. మిమ్మల్ని మీ పర్సన్ చాలా మోసం చేశారు.
సో, అందుకనే మీ దగ్గరికి రావటానికి కూడా చాలా భయపడుతున్నాడనమాట. భయపడుతున్నాడు అంటే ప్లాన్స్ ఏస్తున్నాడు కానీ మీరు దానికి మీరు తెలుసో తెలియకో ఆ ప్లాన్స్‌లో మీరు పడట్లేదు. ఓకేనా? ఆ ప్లాన్స్ నుంచి మీరు స్కిప్ అవుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ గురించి మీకు తెలుసు గదా! సో, మీ ఇంట్యూషన్ మీకేదో చెప్తుంది. అందుకనే అతను ప్లే చేస్తున్న ప్లాన్స్‌కి మీరు సరెండర్ అవ్వట్లేదనమాట. ఓకే. సో, మీకైతే మోసం జరిగింది. సో, మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడా అంటే ఖచ్చితంగా తీసుకుంటాడు. బట్ నాట్ ఇమ్మీడియేట్‌లీ. ఇమ్మీడియేట్‌గా అయితే కాదు. యూనివర్స్ చెప్పండి ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 5 ఆఫ్ పెంటకల్స్. ఎందుకంటే మీరు ఎన్ని చేస్తున్నా గూడా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంతకు ముందులాగా గుడ్డిగా ఉండట్లేదనమాట. మీరు చాలా తెలివిగా అయిపోతున్నారు. ఓకే. సో, చాలా ఇంటెలిజెంట్ పీపుల్ లాగా అయిపోతున్నారు. అందుకని ఇంకా ఆమెకు కానీ, అతనికి కానీ చాలా హార్ట్ హీల్ అవ్వాలి. ఇంకా నా పర్సన్ నన్ను అర్థం చేసుకోదేమో. నేను చాలా అంటే మోసం చేశాను. దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ స్టాబింగ్. ఇది నార్మల్ స్టాబ్ అయితే కాదు. సో, నా పర్సన్ నన్ను నమ్మేలా లేదు. ఇంతకు ముందులా అయితే అస్సలు లేదు అని తనకు ఆపర్చునిటీ ఉంది. మీకు ఫోన్ చేయొచ్చు, మీకు మెసేజ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్‌గా మీ దగ్గరకు వచ్చేయొచ్చు. కానీ భయం అనమాట. బికాజ్ మీరు ఇంతకు ముందులాగా లేరు. మీరు చాలా తెలివైన వాళ్ళలాగా అయిపోయారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్. హ్మ్. ఇంకా మిమ్మల్ని స్టాక్ చేస్తూనే ఉన్నాడు. అంటే మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. మీరెలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? లేదా? మీరు చాలా మీ ఫ్రెండ్స్‌తో కానీ, మీ ఫ్యామిలీతో కానీ చాలా హ్యాపీగా ఉన్నారండి. అవన్నీ చూసి మీ పర్సన్ దానికి కూడా హర్ట్ అయ్యారు. ఓహ్! ఇంకా నా పని అంటే ఇంకా నేనేం చేసినా కూడా వర్కౌట్ అవుతాయో అవ్వవో అని కూడా తను ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాడా లేదా అంటే నెక్స్ట్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు తొందరగా అంటే బికాస్ దే ఆర్ స్టాకింగ్ ఆన్ యూ. మీరు మీరు చాలా హీల్ అవుతున్నారు. మీరు తనని యాక్సెప్ట్ చేయలేరు. బికాస్ మీకు అన్యాయం చేశారు. మీకు మోసం జరిగిందని కూడా మీకు తెలుసు. సో, అంత ఈజీగా నమ్మరు. ఓకేనా? అలాగా ఒక క్లారిటీకి వచ్చాడనమాట. అందుకని నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలంటే అంత తొందరగా తీసుకోకుండా ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 3 ఆఫ్ కప్స్. హ్మ్. సో, యాక్చువల్‌గా రీయూనియన్ అవ్వాలి అంటే మీకు రీయూనియన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. బట్ రీయూనియన్ అవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఫస్ట్ వాళ్ళు చేంజ్ అవ్వాలి. ఫస్ట్ వాళ్ళు ఏమైతే మిస్టేక్ చేశారో, మీకు ఏదైతే మోసం చేశారో దాని నుంచి మొత్తం ఆలోచించి బయటికి రావాలి. అప్పుడే మీకు రీయూనియన్ జరుగుతుంది. ఓకేనా? సో, మీకు రీయూనియన్ అయితే జరుగుతుంది అని వచ్చింది. సో, మీకు స్టెబిలిటీ కూడా ఇవ్వాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, దిస్ కార్డ్ సో, మీరు ఇట్లా వెళ్ళిపోయినందుకు మీకు స్టెబిలిటీ ఇవ్వాలి అని వర్కౌట్ చేస్తున్నారు. ఓకేనా? సో, ఇదే అనమాట మీ పర్సన్‌కి మీకు అయితే రియూనియన్ ఉంది. అండ్ ఐ నో మీకు మీ పర్సన్ అంటే ఇష్టం లేదు. యూ వాంట్ టు స్ప్లిట్ అవుట్ విత్ యువర్ పర్సన్ అని మీరు అనుకుంటున్నారు. సో, దానికోసం నేనిప్పుడు ఇంకొక కార్డ్స్ తీసుకున్నాననమాట. యూనివర్స్ మళ్ళీ ఈ పర్సన్‌ని మా వ్యూవర్స్ వద్దు అనుకుంటున్నారు. బికాజ్ వీళ్ళు చాలా మోసం చేశారు, చాలా అన్యాయం చేశారు. సో, అందుకని వాట్ ఈస్ యువర్ సజెషన్? సో, మా వ్యూవర్స్‌కి ఇంకొక పర్సన్ వస్తారా? సో, దాని గురించి క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్‌కి ఇంకొక పర్సను మా వ్యూవర్స్ కోసం. ఓకే. రీయూనియన్ కావాలి అనుకున్న వాళ్ళు మీకు రీయూనియన్ అవ్వచ్చు అండి. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. బట్ మీకు రీయూనియన్ అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ పర్సన్, మీకు ఇంకొక పర్సన్ కావాలి అంటే సో ఐఎమ్ చెకింగ్ దోస్ కార్డ్స్ నో. యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్కి ఇష్టం లేదు తన పర్సన్ రావటం వాళ్ళ లైఫ్లో. సో వాట్ ఈస్ యువర్ గిఫ్ట్ టు దెమ్? సో ఇష్టం లేని వాళ్ళకి మా వ్యూవర్స్ కోసం మీకు మీరు ఇచ్చే ఆపర్చునిటీ ఏంటి? ప్లీజ్ ఫ్యూచర్లో వాళ్ళకి మీరు ఇస్తున్న ఆపర్చునిటీ ఏంటి? మీకైతే జడ్జ్మెంట్ న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు అదృష్టం కూడా రాబోతోంది. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఓకే. 3 ఆఫ్ పెంటకల్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ జడ్జ్మెంట్.
Okay, please give me the clarification for Wheel of Fortune. Please give me the clarification for Three of Pentacles. ఓకే. మీకైతే చాలా మీరు చాలా హార్ట్ బ్రేక్‌లో ఉన్నారనమాట. సో, మీకు ఒక పర్సన్ వస్తారా? మీ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ వస్తారా అంటే, మీ పర్సన్ మీకు చేసిన అన్యాయాన్ని, మీ పర్సన్ మీకు చేసిన స్టాబింగ్‌ని మీరు భరించలేకపోతున్నారు. అది గుర్తుకొచ్చినప్పుడల్లా మీకు హెడేక్‌గా ఉంటుంది. సో, మీకు ఖచ్చితంగా జడ్జిమెంట్ అయితే జరుగుతుంది. అంటే మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో దానికి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయంట. మీరైతే ఇంకొక పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారా? సో, అప్పుడు ఖచ్చితంగా వస్తారనమాట. మీ లైఫ్‌లోకి ఖచ్చితంగా ఒక న్యూ పర్సన్ వస్తారు. ఎందుకంటే జడ్జిమెంట్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈజ్ నథింగ్ బట్ ఏ రియల్లీ గుడ్ ఫార్చ్యూన్ అనమాట. అదృష్టం అనేది వస్తుంది. సో, మీరు దేనికైతే చాలా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారో దానికి అది మొత్తం చేంజ్ అయిపోతాయి. ఆ ఫార్చ్యూన్ ఆ టైం మొత్తం చేంజ్ అయిపోతుంది. సో, ఇంకా ఆ 3 ఆఫ్ పెంటకల్స్ ఎవరి వల్ల అయితే మీకు మీకు హార్ట్ బ్రేక్ కానీ ఏదైనా స్టాబింగ్ కానీ జరిగిందో ఆ థర్డ్ పర్సన్ మీ లైఫ్లో నుంచి కంప్లీట్గా వెళ్ళిపోతారనమాట. సో, మీకు ఖచ్చితంగా హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. అండ్ 4 ఆఫ్ స్వర్డ్స్ అంటే మీరు హీల్ కూడా అవుతారు. మీకు హీలింగ్ కూడా జరుగుతుందనమాట. సో, ఐ కెన్ సీ ది స్ట్రాంగ్ రీయూనియన్ అండి. మీకు స్ట్రాంగ్ రీయూనియన్ జరుగుతుంది. ఐ డోంట్ నో వై గాడ్ మీకు కొత్త లైఫ్ ఇస్తాడా అంటే, నాకు వచ్చిన కార్డ్స్ అయితే ఇట్స్ డిపెండ్స్ అండి. ఇట్స్ డిపెండ్స్ బికాజ్ ఇది జనరల్ రీడింగ్ కదా. సో, మీ లైఫ్లో న్యూ పర్సన్ వస్తారా అంటే ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది కాబట్టి. ఓకేనా? ఖచ్చితంగా మీ ఫార్చ్యూన్ అయితే చేంజ్ అవ్వబోతుంది. సో, అది న్యూ పర్సనా లేకపోతే ఓల్డ్ పర్సనా అనేదైతే దట్ ఈస్ నో 100% క్లారిటీ అనమాట ఈ రీడింగ్లో. ఓకే, ఖచ్చితంగా 100% క్లారిటీ అయితే లేదు. బట్ మీ ఫార్చ్యూన్ అయితే టర్న్ అవ్వబోతుంది. మీ జీవితం మారుతుంది అనమాట. ఓకే, మీకు న్యాయం అయితే 100కి 100% మీకు న్యాయం జరుగుతుంది. దానివల్ల మీకు ఈ భారము, ఈ నిద్రలేని రాత్రులు, ఆ తర్వాత మీకు హెడేక్, సో అవన్నీ ఉండవు. వాటన్నింటి నుంచి మీకు యూ విల్ గెట్ మీకు హీలింగ్ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీకు హీలింగ్ అయితే జరుగుతుంది. అండ్ మీరు దేనికోసమైతే మీరు యూట్యూబ్లోకి వచ్చారు, స్టాక్ చేస్తున్నారు, సో వాటన్నిటికీ మీకు రిజల్ట్ దొరుకుతుందనమాట. మీరు దేనికోసమైతే ఆలోచిస్తున్నారో, మీరు దేనికోసమైతే హ్యాపీగా లైఫ్ ఉండాలి అనుకుంటున్నారు, ఓకే, అవన్నీ జరుగుతాయి. ఓకే, సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీ లైఫ్ క్వీన్ లాగా మారిపోతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఫ్యూచర్. నేను ఫ్యూచర్ గురించి అడుగుతున్నాను కాబట్టి నేను ఫ్యూచర్నే తీస్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ ఉంటుంది, మీ లైఫ్లో గ్రోత్ ఉంటుంది. ఓకేనా? సో గ్రోత్ ఉండాలి అంటే ఫస్ట్ డెడ్ అవ్వాలి, ఆ సిచ్యుయేషన్ అనేది డెడ్ అవ్వాలి. సో అది రాబోతోంది. మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీరు ఏది కోరుకుంటే అది వస్తుంది. ఓకేనా? సో ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారంటే దే విల్ గో అవుట్ ఫ్రమ్ యువర్ లైఫ్. మీ లైఫ్లో థర్డ్ పార్టీ వెళ్ళిపోతారు అని ఎందుకు అంటున్నానంటే, ఆ థర్డ్ పార్టీ అనేది మీ దగ్గరే ఉండొచ్చు. మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు ఆ థర్డ్ పార్టీ. సో ఆ థర్డ్ పార్టీనే కంప్లీట్గా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఖచ్చితంగా మిమ్మల్ని చాలా ఇష్టపడే లవర్స్ వస్తారు. మీ పైన అబ్సెసివ్గా ఉండే లవర్స్ వస్తారు. ఓకేనా? సో ఇది చూస్తున్నాను అనమాట. కొంచెం ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీకు ఫస్ట్ అయితే మీరు హీల్ అయిపోతారండి. అండ్ ఐఎమ్ షూర్ 100కి 1000% చెప్తున్నాను, మీరైతే మీ టైం మారిపోతుంది. మీకు ఈ బాధ, ఈ మానసిక వేదన నుంచి మీరైతే తప్పుకోబోతున్నారు. ఎందుకంటే మీ టైం మారిపోతున్నప్పుడు మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీసే ఉంటాయి. సో పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు మీ లైఫ్లో నుంచి ఆ థర్డ్ పర్సన్ అనే జ్ఞాపకమే వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇంకా అలాంటి పర్సన్స్ అనే వాళ్ళు మీ చుట్టూ ఉండరు. అలాగే మీకు న్యాయం కూడా జరగబోతుంది. న్యాయం ఎలా జరగబోతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ పర్సన్ మిమ్మల్ని అన్యాయం చేశాడు కదా, మీ పర్సన్కి సంథింగ్ బ్యాడ్ జరిగింది, లేకపోతే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి వాళ్ళు అపాలజీ చెప్పారు. ఇంకా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో చేయడం అనేది మీ ఇష్టం. దట్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకేనా? మీపై డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ విధంగా జరిగినా కూడా మీకు న్యాయం జరిగినట్లే కదా. సో మీ పర్సన్ ఖచ్చితంగా దే విల్ కమ్ అండ్ సరెండర్ టు యూ. వాళ్ళు సరెండర్ అయిపోతారు. సో ఆ విధంగా సరెండర్ అయిపోతారు. సో అప్పుడు మీకు జడ్జిమెంట్ న్యాయం వచ్చినట్లే కదా. సో అప్పుడు నుంచి మీకు రిలీఫ్ ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఫర్గ్యూ చేయమని అడుగుతారు. ఇంకా వాళ్ళని యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం దట్స్ అపాన్ టు యూ. మీ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకని
సో ఇవన్నీ అయితే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతాయి. సో ఖచ్చితంగా మీరు మీరు మీ పైన మీకు నమ్మకం కలుగుతుంది. మీకు ఒక టైం అయితే మారిపోబోతుంది. ఓకేనా? సో అతన్ని నమ్ముతారా నమ్మరా, అతన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది ఇట్స్ జస్ట్ అపాన్ టు యూ. అండ్ మీ మీ లైఫ్లో అయితే ఒక మంచి లవర్ కూడా రాబోతున్నారు. సో ఇదే అండి, దిస్ ఈజ్ నాట్ ఎ పర్సనల్ రీడింగ్ రైట్. సో అందుకని నేను కొంచెం అంత గ్యారంటీగా ఇంకొక పర్సన్ వస్తారా లేరా అనేది చెప్పలేను. బట్ ఈ రీడింగ్ వరకు అయితే మీకు ఖచ్చితంగా జడ్జిమెంట్ వస్తుంది. యూ విల్ అబౌట్ టు గెట్ హీల్ అండ్ మీకు ఉన్న నెగిటివిటీ మొత్తం వెళ్ళిపోతాయి. ఇదే అండి ఈ రీడింగ్. నేను యూనివర్స్ని మీకు కొత్త పర్సన్ వస్తారా రాడా అని అంటే నాకు ఇలాంటి కార్డ్స్ అయితే వచ్చాయి. సో ఇది యూనివర్స్ గైడెన్సే వస్తారా రారా అంటే నేను అడిగాను కదా. సో అసలు నాకు ఎందుకు మీకు న్యాయం జరుగుతుంది అని మాత్రమే చెప్పాడు యూనివర్స్. ఓకే, మీ లైఫ్లోకి న్యూ లవర్ రావాలి అంటే దట్ లవర్ మైట్ బీ యువర్ పర్సన్ ఓన్లీ, లేకపోతే కొత్త లవర్ రావడానికి కొంచెం చాలా ప్రాసెస్ జరుగుతుంది. సో ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్? యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ లైఫ్లోకి కొత్త పర్సన్ రావడానికి ఎందుకు అంత డిలే చేస్తున్నారు? వాట్ ఈస్ ద రీజన్? ప్లీజ్ గివ్ మీ ఏ ఫ్యూ కార్డ్స్. నాకు క్లియర్గా చెప్పండి. ప్రెజెంట్ ఉన్న పర్సన్ చాలా బెస్ట్ పర్సనా? సో తనని నమ్మచ్చా? ప్లీజ్ గివ్ మీ ఏ ఫ్యూ కార్డ్స్. ఫ్యూ కార్డ్స్ ఇవ్వండి. ప్రెజెంట్ ఉన్న పర్సన్ని మా వ్యూవర్స్ నమ్మచ్చా? ఓకే, ది కింగ్ ఆఫ్ కప్స్. ప్లీజ్ గివ్ మీ 2 more cards. ప్లీజ్ గివ్ మీ 1 more card. ప్రెజెంట్ ఉన్న పర్సన్ని నమ్మచ్చా అంటే the cards are very good. Please give me the clarification for King of Cups. Please give me the clarification for the Chariot. Please give me the clarification for 3 of Wands. యా అండి, ప్రెజెంట్ ఉన్న పర్సన్ని మీకు అంత మోసం చేసినా కూడా నమ్మచ్చు అని ఎందుకంటున్నారు గాడ్ అంటే, ఏదైతే జరిగిందో అది అది దట్స్ ఏ అది ఒక మొండితనం వలన, ఓకేనా, వాళ్ళకున్న ఒక ఇనబిలిటీ వలన జరిగింది. ఓకేనా? సో జరిగిండేది యాక్చువల్గా దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ థింగ్ అనమాట. మీకు మీ లైఫ్లో ఏదైతే జరిగిందో అది మంచిగా జరగలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా మొండిగా ఉన్నారు. సో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు. అందుకనే మిమ్మల్ని వదిలేసి సంథింగ్ వేరే ధ్యాసలో వెళ్ళిపోయారనమాట. ఓకేనా? మీకు మోసం చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ సెకండ్ పర్సన్. అందుకనే మీ మాటలు వినలేదు అందుకనే మీ మాటలైతే అప్పుడు అస్సలు వినలేదు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ ఇనబిలిటీ. వాళ్ళు అది కంట్రోల్ చేసుకోలేకపోయినారనమాట. వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు. అండ్ వాళ్ళందుకే ఇదంతా సడన్గా జరిగిపోయేసరికి వాళ్ళు మీరు క్వశ్చన్ చేశారు కదా, మీరైతే తెలుసుకున్నారు థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు మీకన్నా తనతోనే బాగా ఉన్నారు అని. మీరు క్వశ్చన్ చేసేసరికి తను రక్షించుకోవటానికి మొత్తం మీ నుంచి దూరం అయ్యారే తప్ప మీ పైన ఇష్టం లేక అయితే కాదనమాట. మోసం అయితే జరిగింది, రైట్, మోసం అయితే జరిగింది. బట్ మీ నుంచి తను తప్పుకోవడానికి, లేకుంటే మీరు వెళ్ళిపోతున్నప్పుడు ఆ పర్సన్ ఆపకపోవడానికి ఫస్ట్ ఆ పర్సన్ని రక్షించుకోవాలి అని. పర్సన్స్ ఎందుకు రక్షించుకోవాలి అనుకుంటారు? వాళ్ళే ఎప్పుడైతే మీతో ఉండాలి అనుకున్నప్పుడే వాళ్ళని రక్షించుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే ఈ సిచ్యుయేషన్ ఒక పీరియడ్ ఆఫ్ టైంలోనే మీరు కోపంగా ఉంటారు. సో తర్వాత మళ్ళీ మీరు మారిపోతారు అన్న ఉద్దేశంతో వాళ్ళని రక్షించుకోవడానికి మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారనమాట. బట్ ఆలోచనలు అన్నీ మీపైనే ఉంటాయి. వాళ్ళు ఎవరైతే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారో వాళ్ళని వదులుకోలేక మిమ్మల్ని హర్ట్ చేశారు. కానీ దే వాంటెడ్ యూ అండ్ వాళ్ళు కూడా కావాలి. సో వాళ్ళు కొంచెం రియలైజేషన్ వచ్చిన తర్వాత సో ఖచ్చితంగా వాళ్ళు థర్డ్ పార్టీని వదిలేస్తారనమాట. సో ఇది అనమాట నాకు వచ్చిండేది. సో దిస్ ఈస్ ద వన్. నాకు వచ్చిన కార్డ్స్ అయితే ఇది. సో ఇక్కడ ఏముంది అంటే కింగ్ ఆఫ్ కప్స్. ఎందుకు మీరు ఇలాగా ఇవ్వట్లేదు, ఇంకొక పర్సన్ గురించి నాకు క్లారిటీగా ఇవ్వలేదు అంటే మీ పర్సన్కి మనసులో మీ పైన చాలా ఇష్టం ఉంది. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్వే ఇట్ టు యూ. మీరు చెప్పలేకపోతున్నారు. మీతోనే లైఫ్ స్టార్ట్ చేయాలి తను మేనిఫెస్ట్ చేస్తున్నాడండి. మీ పర్సన్ మీకోసం ఆ అబ్బాయి మేనిఫెస్ట్ చేస్తున్నాడు. అందుకని మీ లైఫ్లోకి వేరే పర్సన్స్
రావటానికి టైం పడుతుందన్నమాట. అందుకనే మీ మేనిఫెస్టేషన్ చాలా ఎక్కువగా ఉండాలి. వేరే పర్సన్స్ రావాలి అని మీ మేనిఫెస్టేషన్స్ చాలా గట్టిగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి కొత్త పర్సన్ వస్తారు. మీకు నచ్చని వాళ్ళు అంటే యూ కెన్ ఇగ్నోర్ దెమ్ అనమాట. దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆన్ దట్. దానికోసం మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. బట్ అకార్డింగ్ టు కార్డ్స్ నేను చెప్తున్నాను. సో పర్సన్ మీ దగ్గరికి రావాలి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అందుకని మేనిఫెస్టేషన్ పవర్ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. నువ్వా నేనా అన్నట్లు ఉంటుంది. అందుకనే మీరు వద్దు అని అనుకున్నారు అంటే ఖచ్చితంగా మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రావాలి అని యూ హ్యావ్ టు మేనిఫెస్ట్ ఏ లాట్. ఎందుకంటే మీరు కావాలని మీ పర్సన్ చాలా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. చాలా చాలా డేస్ నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడాలని. సో గాడ్కి ఆ పర్సన్ జెన్యూన్ అనిపిస్తుంది. ఏంజల్స్ కానీ గాడ్ కానీ యూనివర్స్ కానీ వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అని చూడరు. వాళ్ళ మేనిఫెస్టేషన్ పవర్ ఎంతవరకు ఉంది. సో వాళ్ళు అంత అందుకనే కదా పూర్వకాలంలో రాక్షసులు కూడా ఎంత గట్టిగా తపస్సు చేస్తే వాళ్ళకు కూడా పోయి పరమేశ్వరుడు ఏమంటారు వరం ఇచ్చేస్తాడు. అందుకని వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అని చూడడు. వాళ్ళ మేనిఫెస్టేషన్ పవర్ ఎంత గట్టిగా ఉంది అనేది మాత్రమే చూస్తాడు. సో మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. మీరు మేనిఫెస్ట్ చేయాలి. ఓకే. సో మీరు ఎంత 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 గట్టిగా మేనిఫెస్ట్ చేస్తారో మీకు అంత అదృష్టం అనేది మీకు వస్తుంది. ఓకేనా. సో మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీకు ఈ పర్సన్ వద్దు అంటే మాత్రం మీరు స్ట్రాంగ్గా ఉండాలి. బట్ ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాడు. కంప్లీట్గా థర్డ్ పార్టీని వదిలేసి వస్తాడా లేదా అని చూద్దాం. మీ లైఫ్లో అయితే ఖచ్చితంగా మీ గురించి చూసినప్పుడు థర్డ్ పార్టీ వెళ్ళిపోతారనేది వచ్చింది. యూనివర్స్ చెప్పండి మరి అయితే మా వ్యూవర్స్ యొక్క పార్ట్నరు కంప్లీట్గా థర్డ్ పార్టీని వదిలేసి వచ్చేస్తారా? ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ వాళ్ళ థర్డ్ పార్టీని కంప్లీట్గా వదిలేసి వచ్చేస్తారా? చెప్పండి ప్లీజ్ గివ్ మీ ద క్లారిటీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నరు కంప్లీట్గా థర్డ్ పార్టీని వదిలేసి వచ్చేస్తారా? కంప్లీట్గా థర్డ్ పార్టీని వదిలేసి వచ్చేస్తారా అంటే ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 of swords. Please give me the clarification for King of Cups. Please give me the clarification for 5 of Wands. కంప్లీట్గా థర్డ్ పార్టీని వదిలేసి వచ్చేస్తారా అంటే వాళ్ళు కంప్లీట్ యా వెంటనే జరగదు. బట్ ఖచ్చితంగా వదిలేస్తారు. దే విల్ ఐడెంటిఫై. ఖచ్చితంగా వదిలేస్తారండి థర్డ్ పార్టీని. ఖచ్చితంగా వదిలేస్తారు. బట్ ఎప్పుడైతే మీరు చాలా మొండిగా ఉంటారో, ఎప్పుడైతే వాళ్ళ ప్లాన్స్ని మీరు ఐడెంటిఫై చేసి మీరు తప్పుకుంటూ ఉంటారో, ఓకే, ఎప్పుడైతే ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అని గ్యారంటీ వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళు థర్డ్ పార్టీని వదిలేస్తారు. ఓకేనా. ఇప్పటికైతే వాళ్ళు ఇంకా వదలలేదు థర్డ్ పార్టీని. వాళ్ళు ఇంకా ఆ ఎనబిలిటీ స్టేజ్లోనే ఉన్నాడు. మీరు లేకుండా వాళ్ళు అలోన్గా ఉన్నారు. ఎందుకంటే నాకు ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరు అనిపిస్తుంది తెలుసా? ఆ థర్డ్ పార్టీ నాకు స్ట్రాంగ్గా వాళ్ళ థర్డ్ పార్టీతో కూడా లేరు. మీరు వెళ్ళిపోయారు అనే బాధలోనే వాళ్ళు థర్డ్ పార్టీతో కలిసి లేరు. ఆ థర్డ్ పార్టీ పైన వాళ్ళకు కొంచెం ప్యాషన్ ఉంది. సో మీకోసం ఎంత ప్యాషనో థర్డ్ పార్టీ వాళ్ళ పైన కూడా అంతే ప్యాషన్ ఉందన్నమాట. సో అది వాళ్ళు ఏం చేయాలో ఏది ఒకటి వదులుకోవాలన్నా వాళ్ళకి తెలియట్లేదు. సో అందుకని వాళ్ళకు మీ పైన మనసులో ఇష్టం ఉన్నా కూడా ఇంకా వాళ్ళు అలోన్గా కూర్చొని ఏడుస్తున్నారే కానీ దాని నుంచి బయటికి రావాలి అనేది వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉంది. బట్ దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఇట్. బికాజ్ దీంట్లో వాళ్ళకి చాలా ట్రబుల్స్ ఉన్నాయి. చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో లేదంటే వాళ్ళ మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. సో ఇది చాలా వరకు ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని సో మీరు అతను వేస్తున్న ఏ ప్లాన్స్ కానీ ఎటువంటి అయినా అంటే వాళ్ళ ప్లాన్స్ కూడా అంత గట్టిగా లేవు. సో మీరు దానికి పడకుండా ఉంటే మాత్రము ఖచ్చితంగా మీకు అంటే ఆ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి చాలా కష్టమైన కూడా వెళ్ళిపోతాడు. ఓకేనా. సో వాళ్ళు రియలైజ్ అవుతారు థర్డ్ పార్టీ దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్ అని రియలైజ్ అయిపోతారు. అండ్ దే విల్ గో. ఖచ్చితంగా ఆ థర్డ్ పర్సన్స్ నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోతారనమాట. ఓకేనా.
సో అప్పుడు మీతో చాలా హ్యాపీగా ఉంటారు, మీతో లైఫ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీకోసం తిరిగి వచ్చేస్తారనమాట. సో అప్పుడు వెయిటింగ్ గేమ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, సో ఇది అండి. సో థర్డ్ పార్టీ కంప్లీట్గా వెళ్ళిపోతారా అంటే, సో అట్ ప్రెజెంట్ థర్డ్ పార్టీ ఇంకా వెళ్ళిపోలేదు, బట్ ఫ్యూచర్ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. సో అందుకని మీ మేనిఫెస్టేషన్ పవర్ ఎక్కువ ఉండాలి, అదే చెప్పాను అనమాట. సో ఇదండి, థర్డ్ పార్టీ అనేది వెళ్ళిపోతుందా కంప్లీట్గా అని అంటే నాకు ఇది వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు ఏం చూస్తాను అంటే, బేస్డ్ ఆన్ న్యూమరాలజీ వాట్స్ ఎ మెసేజ్ ఫర్ యూ. మీకు న్యూమరాలజీ పరంగా మెసేజ్ ఏమొచ్చింది ఈరోజు అనేది ఈరోజు నేను చూస్తాను. ఓకే, యూనివర్స్ మా వ్యూవర్స్ కోసము మీరు ప్లీజ్ గివ్ అస్ వన్ గుడ్ సజెషన్, ఒక గుడ్ సజెషన్ ఇవ్వండి మా వ్యూవర్స్ కోసము. ప్లీజ్ గివ్ అస్ ఏ గుడ్ సజెషన్ బేస్డ్ ఆన్ న్యూమరాలజీ. ఓకే, 14. ఓకే, మీకు వచ్చిండే కార్డ్స్ 14 and 67. ఓకే, మీరు కొంచెము ఆ, మీరు కొంచెము ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే వర్క్ కానీ చేస్తూ ఉండాలి అనమాట. 67. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు యాక్టివ్ అట్ ఎవ్రీ మినిట్ అనమాట, టు డూ సమ్ థింగ్స్. సో అప్పుడే మీ బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది. సో మేనిఫెస్టేషన్ కూడా క్లియర్గా చేయగలుగుతారు. ఎందుకంటే ఏదైనా వర్క్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడే మీ మేనిఫెస్టేషన్ పవర్ కూడా, బ్రెయిన్ పవర్ కూడా ఎప్పుడు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో మోడరేట్గా ఉండండి. ఓకే, మోడరేట్గా ఉండడం అంటే మీరు మోడరేట్గా ఉండటం అంటే ఒక లిమిటెడ్గా ఉండాలి అనమాట. దేన్ని ఎక్కువగా సంతోషపడటం కానీ ఎక్కువగా బాధపడటం కానీ అలాంటివి చేయకూడదు. సో దట్ ఈస్ ద మెసేజ్ ఫర్ యూ అండి. ఓకేనా, చూడండి, మేనిఫెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఇండివిజువల్గా ఉండాలి, మీ ఓన్ డెసిషన్స్ మీరు తీసుకోవాలి. సో మోడరేట్గా ఉండాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండాలి. సో అదే ఈరోజు మీకు బేస్డ్ ఆన్ న్యూమరాలజీ మీకు వచ్చిన ఆన్సర్ అనమాట. ఓకే, దిస్ 11 ఈజ్ ఎ పవర్ఫుల్ నంబర్. సో అది మీకు వచ్చింది. సో మేనిఫెస్ట్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉండండి. యూ విల్ గెట్ అన్ అమేజింగ్ రిజల్ట్ విత్ ఇన్ నో టైమ్. ఓకేనా, మీ ఎనర్జీస్ చేంజ్ అయిపోతే అప్పుడు మీ ఫార్చ్యూన్ కూడా చేంజ్ అయిపోతుంది. ఖచ్చితంగా మీ ఫార్చ్యూన్ తిరగబోతుంది. కొంచెం సహనంగా ఉండండి. ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ వర్కౌట్ ఫర్ యూ. ఓకే, సో ఇదండి ఈరోజు రీడింగ్. మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ఆఫ్టర్నూన్ 2 o'clock నేను క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేస్తున్నాను. సో మీరందరూ జాయిన్ అవుతే సో ఖచ్చితంగా మీ ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఆ రీడింగే నేను చెప్పగలుగుతాను లైవ్లో. అందుకని ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు యూ కెన్ జాయిన్ ఆన్ దట్ లైవ్. సో నేను 9 నుంచి లేకుంటే 8 నుంచి నార్మల్ లైవ్ కూడా కండక్ట్ చేస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ యూ కెన్ జాయిన్ దట్ లైవ్ ఆల్సో. ఓకే, నేను ఆల్మోస్ట్ నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా నేను లైవ్ కండక్ట్ చేస్తాను. ఇట్లా వీకెండ్స్లో క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ కూడా చదువుతాను. సో ఇఫ్ ఎనీ వన్ వాంటెడ్ ఎనీ ఆన్సర్స్ ఫ్రమ్ మై ఎండ్ విత్ ఇన్ ఓన్లీ 89 అనమాట. సో 100 కాదు, 89కి పెట్టాను. సో if anyone wanted to know any questions you can pay and ask any questions in my live. పర్సనల్గా కావాలి అన్నా కూడా 500 అనమాట, 499 ఫర్ ఈచ్ క్వశ్చన్. ఒక క్వశ్చన్కి 400 అంటే నేను ఆ క్వశ్చన్కి కంప్లీట్గా మీకు ఆన్సర్స్ ఇస్తానమాట. మీకు లవ్ ప్రాబ్లమా? సో లవ్ ప్రాబ్లంలో ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు. సో నేను క్వశ్చన్స్ మాత్రం మీరు టైప్ అన్నా చేయండి, మెసేజ్ అన్నా పెట్టండి, వాయిస్ మెసేజ్ అన్నా పెట్టండి, ఎలా అన్నా పెట్టండి. నాకు ఏమైనా డౌట్ ఉంటే ఐ విల్ గివ్ యూ వాయిస్ నేను ఆడియో మెసేజ్ ఇస్తాను. సో మీ నుంచి నాకు క్లారిటీ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత నేను మీకు పర్సనల్ రీడింగ్స్ వీడియో రికార్డ్ చేసి మీకు పంపిస్తాను అనమాట. సో ఆ వీడియో రికార్డ్ చేసి పంపించిండేది నేను ఓన్లీ 1 వీక్ అనేది అంటే నేను యూట్యూబ్లో అన్లిస్టెడ్లో నేను రికార్డ్ చేసి పెడతాను. సో అది ఆ లింక్ ఎవరికైతే ఓపెన్ చేస్తారో వాళ్ళు మాత్రమే చూడగలరు. దట్ ఈస్ నాట్ ఇన్ పబ్లిక్. సో ఖచ్చితంగా
మీరు ఒక 7 డేస్ లోపల మీరు ఆ వీడియో కంప్లీట్‌గా చూసేసేయండి. సో, బికాజ్ నేను 7 డేస్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయితే చేసేస్తాను. ఓకే. సో, ఇదే అండి పర్సనల్ రీడింగ్స్ అంటే 499 ఫర్ వన్ పర్సనల్ ప్రాబ్లమ్. ఓకేనా. ఒకటి టాపిక్‌కి 499. సో, ఈ యెస్ ఆర్ నో క్వెషన్స్ అయితే 89 రూపీస్. ఓకే. ఇదే అండి. మీకు నా నంబర్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తున్నాను. ఐయామ్ నాట్ మెన్షనింగ్ ఇన్ దిస్ వీడియో ఎందుకంటే ఆహ్, అనవసరంగా ఉన్న అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జస్ట్ ఓన్లీ కామెడీగా కూడా చేస్తారు అని నాకెందుకో ఇంట్యూషన్ చెప్తోంది. సో, అందుకనే ఐయామ్ నాట్ డేరింగ్ టు పుట్ మై నంబర్ హియర్. సో, ఇఫ్ ఎనీవన్ రియల్లీ ఇంట్రెస్టెడ్, రియల్లీ వాంటెడ్ టు నో అబౌట్ దేర్ ఫ్యూచర్, రియల్లీ వాంటెడ్ టు కమ్ ఔట్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి రావాలనే నమ్మకం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వెతుకుతారు. వెతికితేనే ఏదైనా దొరుకుతాయి. ఈజీగా అయితే రావు. అందుకని కష్టపడండి. మీకు మీకు తెలియట్లేదు డిస్క్రిప్షన్ బాక్స్‌లో వెళ్లి చూడటం మీకు తెలియట్లేదు అంటే మీ ప్రాబ్లమ్స్ ఎంత ఎక్కువ ఉంటే మీ సెర్చింగ్ అంత ఎక్కువ ఉంటుంది. అందుకని సో, సెర్చ్ చేయండి. నా నంబర్ సెర్చ్ చేయండి. సో, అప్పుడే మీరు నన్ను కాంటాక్ట్ చేయడానికి ఎలిజిబుల్. అందుకనే నేను అంత ఈజీగా డిస్‌ప్లే చేయను నా నంబర్. ఓకే. థ్యాంక్ యూ అండి. ఇంత సహనంగా ఇంతవరకు చూసారంటే యూ ఆర్ మై బెస్ట్, బెస్ట్, బెస్ట్ ఫ్రెండ్. ఓకే. అందుకని మీలాంటి వాళ్ళ కోసమే నేను వీడియో తీస్తున్నాను. వాళ్ళు ఒక్కరుంటారా, 100 మెంబర్స్ ఉంటారా, 50 మెంబర్స్ ఉంటారా, ఐ డోంట్ కేర్. సో, అలాంటి వాళ్ళ కోసమే నేను వీడియో తీస్తూ ఉంటాను. యాహ్! థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్.